అందరికీ నమస్కారం. కువైట్లో మార్చి 17వ తేదీ నుంచి కానూను ప్రారంభమైంది. కానూను ప్రారంభమైన తర్వాత చాలామంది ఒక విషయం అయితే అడుగుతూ ఉన్నారు. 2024లో అకామా అయిపోయి అలాగే మేము ఇళ్లలో నుంచి కానీ అలాగే పనిచేస్తున్న చోటు నుంచి పారిపోయి వచ్చి ఉంటే కానీ ఈ యొక్క కానూను వర్తిస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో అడుగుతూ ఉన్నారు. అలాగే కానూను పెట్టిన తర్వాత కూడా చాలామంది పారిపోయారు. వాళ్ళకు కూడా ఈ యొక్క కానూను వర్తిస్తుందా లేదా అని చెప్పేసి, అలాగే అకామాను కట్ చేస్తే ఎవరైతే కువైట్ యజమాని ఉన్నాడో అతను అకామా కట్ చేస్తే మాకు ఈ యొక్క కానూను వర్తిస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అలాగే నాకు అందించిన సమాచారం ప్రకారం, ఇండియన్ ఎంబసీ అధికారులు తెలుపుతున్న వివరాల ప్రకారం, అలాగే స్థానిక మీడియా ఇచ్చిన వివరాల ప్రకారం మనం చూసుకుంటే మార్చి 17వ తేదీకి ముందు ఎవరైతే అకామా అయిపోయి కానీ రెన్యువల్ చేసుకోకుండా ఉన్నా కానీ పారిపోయిన కేసు కానీ కువైట్లో నివసిస్తూ ఉంటే వారికి ఈ యొక్క కానూను వర్తిస్తుందని చెప్పి, మార్చి 17వ తేదీ తర్వాత మీకు అకామా అయిపోయినా మీరు పనిచేసే చోటు నుంచి పారిపోయినా ఈ యొక్క కానూను వర్తించదని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మార్చి 17వ తేదీ లోపల, అంటే మార్చి 17, 2024 లోపల ఎవరికైతే అకామా అయిపోయి కానీ ఇళ్లలోంచి కానీ మీరు ఎక్కడ పనిచేస్తున్న చోటు నుంచి పారిపోతే ఈ యొక్క కానూను వర్తిస్తుంది. మార్చి 17వ తేదీ తర్వాత ఎవరైనా సరే ఇళ్లలోంచి కానీ మీరు పనిచేసే చోటు నుంచి పారిపోతే కానీ ఒకవేళ మీకు అకామా యజమాని కట్ చేసినా కానీ మీకు ఈ యొక్క కానూను వర్తించదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. చాలామంది ఈ యొక్క కానూనులో ఎవరెవరు వెళ్తారని చెప్పేసి, అలాగే కువైట్లో ఉన్న మరికొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ యొక్క కానూనులో మేము వెళ్ళేందుకు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మీకు పాస్పోర్ట్ ఉంటే మీ దగ్గరలోని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన రెసిడెన్సీ వ్యవహారాల విభాగానికి వెళ్ళి అక్కడ నమోదు చేసుకుని ఆ తర్వాత మీరు టికెట్ తీసుకుని ఇండియాకు వెళ్ళొచ్చు. లేదంటే కానీ తగిన జరిమానా చెల్లించి మీ యొక్క అకామాను రెన్యువల్ చేసుకోవచ్చు. పాస్పోర్ట్ లేని భారతీయులు ఎవరైతే ఉన్నారో బిఎల్ఎస్ పాస్పోర్ట్ సెంటర్లో ఇండియన్ ఎంబసీకి సంబంధించిన బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన తేదీ కానీ వెళ్ళి వైట్ పాస్పోర్ట్ పొంది మీరు కువైట్ దేశం నుంచి ఇండియాకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.